ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మెస్. ఈరోజు మనం పర్సంటేజ్ టాపిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈరోజు నుంచి ఏం చేద్దాం అంటే డైలీ ఒక్కొక్క టాపిక్ వైజ్ ఏవైతే క్యాలిక్యులేషన్స్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్, ఆ మోడల్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏ ఈజ్ 25% మోర్ దెన్ బి, బి 30% లెస్ దెన్ సి, సి ఈజ్ 20% మోర్ దెన్ డి, దెన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏ ఈజ్ మోర్ దెన్ డి. ఇలా చూడండి, ఇక్కడ ఫైనల్గా మనకి డి ఉంది కాబట్టి మనం డి నుంచి మనం కంపేర్ చేసుకుంటూ వస్తే ఈజీగా మనకి సమ్ వస్తుంది. డిని 100 కింద తీసుకుందాం. అప్పుడు సి ఏమవుతుంది చూడండి, సి 20% మోర్ దెన్ డి, అంటే 20% ఎక్కువ ఉండాలి కదా. సి ఎంత అవుతుంది అప్పుడు 120 అవుతుంది. ఇప్పుడు బి చూడండి, బి 30% లెస్ దెన్ సి. చూడండి, 120లో 10% అంటే 12 అవుతుంది. 30% అంటే 36 కదా. 36 తగ్గిస్తే 120లో 36 లెస్ చేస్తే ఎంత అవుతుంది 84. ఏ ఈజ్ 25% మోర్ దెన్ డి. చూడండి, దీంట్లో 50% అంటే 42, 25% అంటే 21 అవుతుంది. 21 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 105 అవుతుంది మనకి. దెన్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ ఏ ఈజ్ మోర్ దెన్ డి. చూడండి, డీని 100 అనుకుంటే ఏ ఎంత అయింది 105 అయింది. ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది 5% ఎక్కువ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. చూడండి, ఈ మోడల్ క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా మీరు ఫైనల్గా ఇక్కడ లాస్ట్లో ఏముంది చూడండి, డి ఉంది కాబట్టి డీని 100 తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. 700 grams of cane sugar solution has 60% of sugar in it. How much sugar should be added to make it 75% in the solution? చూడండి, మొత్తం 700 grams ఉంది కదా. 700 గ్రామ్స్లో చూడండి షుగరు ఇంకా రిమైనింగ్ ఐటమ్ ఏదైనా వాటర్ ఏదైనా అనుకోండి. 60% షుగర్ ఉందంట. 700 గ్రామ్స్ చూడండి, 10% అంటే 70, 60% అంటే 70 × 6 ఎంత అవుతుంది 420 షుగర్. అయితే 60% షుగర్ కాబట్టి రిమైనింగ్ 280, ఇంకేదైనా అదర్ ఐటమ్ వాటర్ కానీ ఇంకేదైనా అనుకోండి 280 ఉంటుంది. అయితే 75% అవ్వాలి షుగరు అంటే ఎంత షుగర్ యాడ్ చేయాలి అంటే ప్లస్ ఎక్స్. చూడండి, షుగర్ ఎంత అవ్వాలి 75%, అంటే రిమైనింగ్ ఐటమ్ ఏమి ఉండాలి 25% ఉండాలి. ఇది 75% అంటే 3 parts అయితే 25% 1 part అనుకోవాలి. చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 అనేది 280 అయింది. అప్పుడు 3 అనేది ఎంత అవుతుంది చూడండి, 1 అనేది 280 అంటే 3 అనేది ఎంత అవుతుంది 3 × 280. 3 × 280 ఎంత అవుతుంది 28 × 3 అంటే 84 కదా. 840 అవుతుంది. 840 అవ్వాలి. ఆల్రెడీ 420 ఉంది, ఇంకెంత యాడ్ చేస్తే 840 అవుతుంది. 420కి ఇంకో 420 యాడ్ చేయాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది 420 grams అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 420 అవుతుంది. ఏం లేదండి, 700 grams ఇచ్చారు కదా, 60% షుగర్ అంటున్నారు అంటే 10% అంటే 70 కదా, 60% అంటే ఇంటూ 6 చేయాలి, 420 అవుతుంది షుగర్. ఇంకా రిమైనింగ్ ఐటమ్ మనకి 280 ఉన్నట్టు అర్థం. 280 grams ఏదో ఒక ఐటమ్ వాటర్ కానీ ఇంకేదైనా. అయితే షుగర్ ఎంత యాడ్ చేస్తే ఇది 75% అవుతుంది అన్నారు, అందువల్ల ఎక్స్ అనుకున్నాం. 75% ఇది, రిమైనింగ్ 25% ఇది అవుతుంది కదా, వాటర్ అవుతుంది కదా. 1 part అనేది 280 అయితే 3 parts ఎంత 840 కదా, అంటే ఎక్స్ ఎంత వస్తుంది 420 అవుతుంది. మాధురి స్పెండ్స్ 80% ఆఫ్ హర్ శాలరీ అండ్ సుష్మా స్పెండ్స్ 95% ఆఫ్ హర్ శాలరీ, బట్ ద సేవింగ్స్ ఆఫ్ బోత్ ఆర్ ఈక్వల్. ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ సుష్మా ఇఫ్ ద సమ్ ఆఫ్ దియర్ ఇన్కమ్స్ ఈజ్ ₹10,000. చూడండి, మాధురి 80% స్పెండ్ చేస్తుంది, సుష్మా 95% స్పెండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే బోత్ సేవింగ్స్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. చూడండి, మాధురి 80% స్పెండ్ చేస్తుందంటే, ఖర్చు పెడుతుందంటే, ఇంకా సేవింగ్ ఎంత అవుతుంది 20%. 20% సేవింగ్ సేవ్ చేస్తుంది కదా. మాధురి ఇన్కంలో 20% అనేది సుష్మా చూడండి, సుష్మా ఇన్కంలో 95% స్పెండ్ చేస్తుంది, అంటే సేవింగ్ ఎంత అవుతుంది 5% ఆఫ్ సుష్మా ఇన్కమ్. అంతేనా. మాధురి ఇన్కంలో 20% అనేది సుష్మా ఇన్కంలో 5%కి ఈక్వల్ అవుతుంది అంటున్నారు. అప్పుడు మాధురి బై సుష్మా ఏమవుతుంది 5/20, అంటే వాటి ఇన్కమ్స్ రేషియో ఎలా ఉన్నాయి
1/4 అవుతుంది. అంటే టోటల్ ఇద్దరు ఇన్కమ్స్ కలిపి 10,000. అంటే 5 పార్ట్స్ అనేది 10,000 అయితే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, సుష్మా యొక్క ఇన్కమ్. సుష్మా అంటే 4 పార్ట్స్ ఎంత, 5 2,000 కదా, 4 2,000 ఎంత అవుతుంది, 8,000 అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఏ సేవ్స్ 35% ఆఫ్ హిజ్ ఇన్కమ్. His income is increased by 20.1% and expenditure is increased by 25%. By what percentage does his saving increase or decrease? ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అవుతుంది. ఇన్కమ్ 100 అనుకుంటే ఇక్కడ సేవింగ్ అనేది 35% అని చెప్తున్నారు. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 65% అవుతుంది. ఇన్కమ్లో 20.1% పెరిగితే 100లో 20.1 అంటే ఎంత అవుతుంది, 20.1 అవుతుంది. అప్పుడు ఎక్స్పెండిచర్ అనేది 25% పెరిగిందండి. చూడండి, 65లో 50% అంటే ఎంత, దీంట్లో ఆఫ్ కదా, ఎంత అవుతుంది, 32.5 అవుతుంది. 25% అంటే ఇందులో ఆఫ్ చేయాలి. 32లో ఆఫ్ అంటే 16, 0.5లో ఆఫ్ అంటే 0.25 అవుతుంది. 16.25 అవుతుంది. అప్పుడు చూడండి, టోటల్ 20.1 పెరిగింది, ఎక్స్పెండిచర్ 16.25 పెరిగితే సేవింగ్ ఎంత పెరుగుతుంది చూడండి, 20లో ఇంకా 3.75 ప్లస్ ఇది 0.1 అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది, 3.85 అవుతుంది. ఇది సేవింగ్లో ఎంత పర్సంటేజ్ అడుగుతున్నారు అంటే 3.85/35 ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 385/35. 35 1ల 35 ఇంకా 35 ఉంటుంది కదా, 1లో అవుతుంది. ఏమవుతుంది, 11% వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నజీర్ స్పెండ్స్ 20% ఆఫ్ హిజ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌసింగ్, 25% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ సేవ్స్ 10% ఆఫ్ ద రిమైనింగ్. ఇఫ్ హిస్ మంత్లీ శాలరీ ఈజ్ రూపీస్ 52,600, హౌ మచ్ మనీ డస్ హీ సేవ్స్ ఎవ్రీ మంత్. ఒకసారి చూడండి, మనకి టోటల్ ఇన్కమ్ 100 అనుకుంటే 20% హౌసింగ్ మీద ఖర్చు పెట్టాడు అంటే ఇంకా 20% ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకెంత ఉంటుంది, 80% ఉంటుంది. 80లో 25% ఎడ్యుకేషన్ గురించి ఖర్చు పెట్టాడు. చూడండి, 80లో 25% అంటే 1/4 కదా, అంటే 20 తీసేయాలి, అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 60 ఉంటుంది. ఈ 60లో సేవింగ్ అనేది 10% అంటున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇస్తుంది అంటే ఫైనల్గా సేవింగ్ ఎంత అడుగుతున్నారు. సేవింగ్ అనేది 60లో 10%, 60లో 10% అంటే ఎంత అవుతుంది, ఓన్లీ 6 అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు, మంత్లీ శాలరీ ఇచ్చారు. 100 అనేది 52,600 అయితే 6 అనేది ఎంత అవుతుంది అని అడిగారు. చూడండి, ఇక్కడ 52,600లో 1% అంటే 5 to 6, 6% ఎంత కావాలి అంటే 5 to 6 ఇంటూ 6 చేయాలి. యూనిట్ డిజిట్లో ఏముండాలి, 6 ఉండాలి. అలా యూనిట్ డిజిట్లో 6 ఉన్నది ఒక్క థర్డ్ ఆప్షనే. 6 500 3,000, 26 ఇంటూ 6 అంటే 156, ఎంత అవుతుంది, 3,156. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. ఇక్కడ రిమైనింగ్ తీసుకోకూడదు. మనకి రిమైనింగ్ 60%లో సేవింగ్ 10%, అంటే 60లో 10% ఫైండ్ అవుట్ చేయాలి. 6 కదా, ఆ 6 మనకు అడుగుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ క్వశ్చన్. పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద ఇన్కమ్ ఈజ్ 35%. పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 35%. ఇఫ్ ఏ స్టూడెంట్ హూ గాట్ 210 marks failed by 14 marks, then what are the maximum marks of the examination? చూడండి, మనకి పాస్ అవ్వాలంటే 35% మార్క్స్ రావాలి. ఒక స్టూడెంట్కి 210 మార్క్స్ వచ్చాయి, ఆ స్టూడెంట్ 14 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే 210 మార్క్స్ వచ్చాయి కదా, 14 మార్క్స్ తక్కువ వచ్చాయి పాస్ అవ్వడానికి. అంటే ఇంకో 14 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే ఆ స్టూడెంట్ పాస్ అవుతాడు కదా. అంటే 224 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ ఎగ్జాక్ట్గా పాస్ అవుతాడు. అయితే పాస్ పర్సంటేజ్ అంతా 35%. అంటే 35% అనేది 224 మార్క్స్ అవుతాయి. మ్యాక్సిమం మార్క్స్ అంటే మనకి ఎంత, 100% కదా, 100% అంతా అని అడిగాడు. చూడండి, 7 5ల 7 3ల 21, ఇంకా 14 ఉంటుంది కాబట్టి 7 2ల
5 1ల 5 20s 20 ఇంటూ 32 32 డబల్ చేస్తే 64 కదా, 0 ఉంటుంది. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఏమవుతాయి, 640 మార్క్స్ అవుతాయి. In an election between Ram and Syamal, one got 30% of the polled votes and thus lost by 900 votes. If 90% of the voters voted and no invalid or illegal votes were cast, then what was the number of voters on the voting list? ఒకసారి చూడండి, మనకి ఓటర్ లిస్ట్లో ఓట్స్ అనేది టోటల్ 100% అనుకుంటాం. ఓకే, ఈ 100లో చూడండి 90% మాత్రం ఓట్స్ చేశారు కదా, అంటే ఎంత పర్సంటేజ్ పోల్ అయ్యాయి, 90%. ఈ 90 రిమైనింగ్ 10 మనకి ఓట్స్ అసలు వేయలేదు, వదిలేయండి. ఈ 90లో కూడా ఇన్వాలిడ్ ఓట్స్ కానీ ఇల్లీగల్ ఓట్స్ కానీ లేవు. అంటే ఈ ఇద్దరే కదా పోటీ చేసింది. ఈ 90% ఎవరెవరికి, రామ్కి శ్యామల్కి వస్తాయి, ఇద్దరికి కలిపి ఈ 90%. ఇందులో ఏం చెప్తున్నారంటే 1 got 30% ఓట్స్, 90లో 30% ఒకరికి వచ్చాయంట. 90లో 30% అంటే 10% అంటే 9, 30% అంటే 9 into 3 ఎంత అవుతుంది, 27% వచ్చినట్టు. 90లో 27 వచ్చాయి. అయితే ఒకరికి రిమైనింగ్ వ్యక్తికి ఎన్ని వచ్చాయి, రిమైనింగ్ వచ్చినట్టు కదా, 63% వచ్చినట్టు. విన్ అయిన వ్యక్తికి, విన్నర్కి 63 వచ్చినట్టు, లాస్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి 27 వచ్చినట్టు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, మెజారిటీ. ఎంత డిఫరెన్స్ ఉంది, 36% ఉంది. ఈ 36% అనేది ఇక్కడ ఓట్స్, ఎంత ఓట్స్తో ఓడిపోయాడు, 900 ఓట్స్ కదా. 36% అనేది 900 అయితే మనకి ద నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద ఓటింగ్ లిస్టులు అంటే టోటల్ 100 కదా అవుతుంది. 100% అంత 9 1ల 900 కదా, 9 4లో అవుతుంది. 4 1ల 4 25, 25 into 100 అంటే 2500. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఎప్పుడైనా ఓట్స్ టోటల్ మన ఓటర్ లిస్ట్లో 100 అనుకుంటాం, అందులో ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి, 90 అయింది. ఈ 90 అనేవి మనకి విన్నర్కి, లాస్ అయిన వాళ్ళకి వచ్చినట్టు కదా. ఓకే, లాసర్కి మనకి 27% ఇచ్చాడు. అయితే ఆటోమేటిక్గా విన్నర్కి రిమైనింగ్ 63 వచ్చినట్టు. ఈ 90లో 30% చూడాలి, 27 అవుతుంది. A software company has only 3 divisions that have 20, 30, 40 employees respectively. If the working percentage of this during a weekend were 20%, 30%, 40% respectively, then the working percentage of the entire company during that weekend was approximately. ఓకే, చూడండి ఇక్కడ డైరెక్ట్గా తెలిసిపోతుంది, మనం సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆప్షన్స్ బట్టి అయితే 20, 30, 40 ఉన్నాయి కదా. అంటే ఆన్సర్ ఆ 20 లీస్ట్ ఉంది, హైయెస్ట్ 40 ఉంది. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 20కి 40కి మిడిల్లో ఉండాలి. అలా ఒక 4th ఆప్షనే ఉంది, కానీ ప్రొసీజర్ చేద్దాం ఒకసారి చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మనం డేవియేషన్ ద్వారా చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 20, 30, 40 అన్నారు కదా, ఇవి నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది, అంటే రేషియోస్ తీసుకుంటే సరిపోతుంది. 2, 3, 4 అనుకోవచ్చు, 2, 3, 4 కదా అనుకోండి, జీరోస్ తీసేయండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ 20, 30, 40 కదా, మనం మినిమం నెంబర్ ఇక్కడ 20% ఉంది కదా, 20 నెంబర్ తీసుకోండి, 20% తీసుకుందాం. ప్లస్ డేవియేషన్ ద్వారా చేస్తున్నాం, ఈ 20% తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని తీసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2 మన ఇప్పుడు ఉన్నది 2 పార్ట్స్ 3, 4 ఉన్నట్టు అర్థం, టోటల్ 9 ఉన్నట్టు. ఇప్పుడు 2 అయిపోయింది కదా, 20% కామన్గా ఉంది కాబట్టి తీసేసాం. ఇక్కడ 3తో కంపేర్ చేయండి. చూడండి 3 ఉంది కదా, 3కి 30% రాయాలి. కానీ ఇక్కడ మినిమం మనం చూడండి బేస్ 20 తీసుకున్నాం కాబట్టి 20 కన్నా 30కి అంటే ఎంత ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది కదా, 10 తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు 4ని చూడండి, 4 పార్ట్స్ చూస్తే ఇక్కడ 40% ఉంది. బేస్ 20 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 20 కన్నా 40 ఎంత ఎక్కువ ఉన్నట్టు, 20 ఉన్నట్టు. కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఉందో అది మాత్రం రాయాలి, 20 రాయాలి. బై దీనికి మొత్తం బై చేసి చూడండి, 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్ టోటల్ ఎంత, 2 + 3 + 4 అంటే 9 కదా, బై 9 వేయాలి. ఇక్కడ 20% ప్లస్ 3 × 10 అంటే 30 ప్లస్ ఇది 80, 110/9 ఇది పర్సంటేజ్లో వస్తుంది. 20% ప్లస్ 110/9 అంటే
ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది, 12 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది పర్సంటేజ్. 20 + 12 అంటే 32 పాయింట్ సంథింగ్. చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మెన్షన్ చేశారు కదా, ఆన్సర్ ఏమవుతుంది 4th ఆప్షన్. డేవియేషన్ ద్వారా చేస్తున్నాం, మనం మినిమం నెంబర్ని తీసుకుంటాం బేస్ కింద. చూడండి ఈ 20ని అప్పుడు ఇగ్నోర్ చేయాలి, 2ని ఇక్కడ 0 సరిగ్గా ముందే తీస్తాం, అప్పుడు రిమైనింగ్ 3 పార్ట్స్ ఉన్నట్టు కదా. 3 × 20 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 10 ఉంది కాబట్టి 3 × 10 తీసుకున్నాం. ఇక్కడ 4 తీసుకుంటాం కదా, 4తో చూసుకున్నప్పుడు 40 ఉంది కదా, 20 కానీ 20 ఎక్కువ కాబట్టి 20 తీసుకున్నాం. అలాగే ఓవరాల్గా మనకు 9కి ఎంత ఎఫెక్ట్ అయింది బై 9 చేస్తాం అంతే. ఇన్ ఏ క్లాస్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. టోటల్ మనం 100 అనుకుంటే గర్ల్స్ బాయ్స్, గర్ల్స్ 60 అయితే బాయ్స్ ఎంత అవుతారు 40. 45% ఆఫ్ ద గర్ల్స్ పాస్ అన్ ఎగ్జామినేషన్. చూడండి దీంట్లో పాసు ఫెయిల్, పాసు అయిన వాళ్ళు ఇటు ఫెయిల్ అయిన వాళ్ళు. 60లో 45%. చూడండి 60లో 45% అంటే 6 × 45 ఎంత అవుతుంది 270 కదా అవుతుంది, అంటే 27% అవుతుంది. పాస్ అయిన వాళ్ళు 27, అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు రిమైనింగ్ ఎంత అవుతారు 33. సేమ్ ఈ 40లో ఇక్కడ ఏం చెప్తాను, పాస్ ఫెయిల్. ఇక్కడ 40% ఆఫ్ ద బాయ్స్ ఫెయిల్డ్. 40లో 40% అంటే 4 × 4 16 అవుతుంది, అప్పుడు రిమైనింగ్ 24 పాస్ అయినట్టు అర్థం. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ ఫెయిల్డ్, గర్ల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది 33 కదా, 33 అనేది 66 అయితే మనకేం కావాలి, బాయ్స్ హూ పాస్డ్ ద ఎగ్జామినేషన్. బాయ్స్ పాస్ అయిన ఇక్కడ ఎంతమంది 24 కదా, 24 ఎంత, 33కి డబల్ ఉంది కదా, 24 డబల్ ఎంత అవుతుంది 48 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 2nd ఆప్షన్ అవుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ వాజ్ 50 lakhs. అంతేనా, ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 4 5 3 3 6 ఉన్నాయి కదా, 50 lakhs ఇన్ 2020. ద పాపులేషన్ గ్రోస్ 7.5% యాన్యువల్లీ. ద పాపులేషన్ ఇన్ 2022. చూడండి 2 times కదా, 7.5 నెక్స్ట్ 7.5. దీన్ని ఎలా చేద్దాం, టోటల్ ఎంత పర్సంటేజ్ ఉందో ముందు చూద్దాం. 7.5 + 7.5 + 7.5 × 7.5/100. ఇక్కడ 15 ప్లస్ చూడండి ఇక్కడ 7 ఎంత అప్రాక్స్గా తీసుకుందాం, 7 ఎంత 49. మనకి ఇక్కడ 7.5 అంటే మనకి లాస్ట్లో యూనిట్ డిజిట్లో 5 ఉంటే మనం ఎలా చేయొచ్చు, 7 నెక్స్ట్ నెంబర్ అంతా 8 కదా, 7 × 8 అంతా 56 కదా, 5625 అంటే 56.25/100 అంతే కదా, అంటే ఏమవుతుంది 15.56. అప్రాక్స్గా తీసుకుందాం అట్లాగా. మనకి 50 lakhsలో 15%. 15/5 ఆల్మోస్ట్ చూడండి, 15/5 అంటే ఎంత అవుతుంది, ఇక్కడ 10% అంటే 5 lakhs. 15/5 ఎంత 75, అంటే 75 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. 75 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలంటే 7 lakhs. 75 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఆప్షన్స్లో చూడండి, ఇది టోటల్ మనకి పాపులేషన్ ఇచ్చారు, అంటే ఈ 50 lakhs ఉంటుంది, ఇప్పుడు ఇంకో 15% కదా, అంటే 10% అంటే 5 lakhs. 15% అంటే 15 × 5 అంటే 75 కదా, 7.5 lakhs 7.7 lakhs అని అర్థం. అంటే ఇంకో 75 ఇలా అప్రాక్స్గా యాడ్ చేయాలి. ఎంత అవుతుంది 57 lakhs అలా వస్తుంది, అప్రాక్స్గా 57 lakhs. ఆప్షన్స్లో 57 lakhs ఎలా ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ సింపుల్గా ఇప్పుడు 15.56 ఉంది కదా, ఇంటూ 5తో మల్టిప్లై చేయాలంటే మనం ఏం చెప్పాం, ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలి, దీన్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేయాలంటే ఎంత అవుతుంది 778 అలా వస్తుంది. ఓకే, అంటే 7,78,000 అని అర్థం. ఇది 50 lakhsకి యాడ్ చేయాలి. నేను చెప్పేది ఇంటెన్షన్ అర్థమైంది కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేనేం చెప్తానంటే చూడండి, అప్రాక్స్గా తీసుకోమంటున్నాను అంతే. ఇదైతే 7,78,000 వస్తుంది, దాన్ని యాడ్ చేయాలి. అది
In a class, the ratio of rural to urban students is 4:7. In an examination, the average percentage marks of the rural and urban students are respectively 65-63. What is the overall percentage marks of the class? చూడండి, సేమ్ ఇందాక చెప్పాను డేవియేషన్ ద్వారా చేయాలి. ఇక్కడ 4-7 ఉంది కదా, చూడండి ఇక్కడ మినిమం నెంబర్ ఎంత ఉంది 63 కదా, అందువల్ల 63 అనేది మీరు ముందు బేస్గా తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ 7 పార్ట్స్కి 63 వదిలేయండి. రిమైనింగ్ 4 పార్ట్స్కి ఎంత ఎక్కువ ఉంది, 63 కన్నా 65 అనేది 2 ఎక్కువ ఉంది కాబట్టి 2 రాస్తుంది. బై ఓవరాల్ ఎన్ని పార్ట్స్ 4 + 7 అంటే 11 కదా, 11 అది అంతే. 63 + 8/11 ఎంత అవుతుంది 63 పాయింట్ సంథింగ్. 63 పాయింట్ ఆప్షన్స్లో 63 పాయింట్ సంథింగ్ ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది 63.7 అలా ఉంది అంతే. డేవియేషన్ ద్వారా చేయాలి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ వాజ్ 80,000 అండ్ హిజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ వాజ్ 45,000. నెక్స్ట్ ఇయర్ హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16%, ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 8%. ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ హిజ్ సేవింగ్స్. ఇన్కమ్ 80,000 అయితే ఎక్స్పెండిచరు 45,000, సేవింగ్స్ అనేది ఎంత అవుతుంది అప్పుడు 35,000 అవుతుంది. క్యాన్సిల్ చేద్దాం, 3 zeros తీసేస్తే 5,000 క్యాన్సిల్ చేద్దాం. 16, 9, 7. ఓకే, ఇక్కడ పర్సంటేజ్లో కట్టడం కొంచెం జీరోస్ యాడ్ చేద్దాం. జీరోస్ యాడ్ చేయొచ్చు కదా, 2 zeros యాడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇన్కమ్ అనేది 16% ఇంక్రీజ్ అయింది. చూడండి 1600లో 1% అంటే 16% అంటే 16 × 16 256. ఇన్కమ్ 256 పెరిగింది. ఎక్స్పెండిచర్ అనేది 8% పెరిగితే 9 × 8 72. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది 256లో 72 తీసేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ 56 16 సరిపోతుంది అంటే 184 అవుతుంది. ఈ 184 అనేది 700 ఎంత పర్సంటేజ్, 184/700 × 100 2020. చూడండి 7 ఎంత అవుతుంది, 7 2ల 14 ఇంకా 44 ఉంటుంది కదా, 7 6ల 26 పాయింట్ సంథింగ్ ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్. చూడండి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి, ఎగ్జాక్ట్గా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ బట్టి మనకు ఆన్సర్ వచ్చి ఆపేయండి అక్కడ. ద కాస్ట్ ఆఫ్ CNG per liter is increased by 65%. By what percentage must monies reduce its consumption of CNG so as not to increase its expenditure? చూడండి ఈ మోడల్స్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇక్కడ పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లో రాయండి. 65%ని ఎలా రాస్తాం, 65/100 కదా, 5తో డివైడ్ చేస్తే 13/20. ఇది ఇంక్రీజ్ అయింది. ఎంత తగ్గించాలి అనేటప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో 13 ఉంది కాబట్టి 13 ఉంచేయండి అలా. తర్వాత ఏం చేయాలి, ఎంత డిక్రీజ్ చేయాలి అనేటప్పుడు ఏం చేయాలంటే డిక్రీజ్ చేయాలంటే ఈ 2 యాడ్ చేయాలి. 20 + 13 అంత 33, అది డినామినేటర్లో వేయాలి. అంటే 13/33 డిక్రీజ్ చేయాలి. పర్సంటేజ్లు అంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. అంటే 1300/33% అవుతుంది. 33 3ల 4లో అవుతుందా, 4లో అవ్వదు. చూడండి 33 4లో 132 కదా, అంటే ఆల్మోస్ట్ 40% అవ్వాలి, కొంచెం తక్కువ ఉండాలి. 33 3ల 100 కదా, అని ఇది అవ్వదు. అంటే 33 4లో 132 కదా, అంటే 39 పాయింట్ సంథింగ్. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. ఆప్షన్స్ బట్టి చేయాలి. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 35%, దెన్ ఇంక్రీజ్డ్ బై 25%, దెన్ ఫర్దర్ ఇంక్రీజ్డ్ బై 15%. వాట్ ఈజ్ ద నెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద నెంబర్? ఒక నెంబర్ని 100 అనుకుందాం. ఫస్ట్ 35% డిక్రీజ్ అయింది, 35% తగ్గిస్తే 65 అవుతుంది. తర్వాత 25% పెరగాలి. 65లో 25% అంటే చూడండి మనకి 50% అంటే 32.5. 25% అంటే ఇందులో ఆఫ్ కదా, 16.25. ఇది ఇంక్రీజ్ అయింది కదా, ఈ 16.25 పెంచితే ఎంత అవుతుంది, 81.25 అవుతుంది.
ఓకే. ఇప్పుడు తర్వాత ఇందులో 15% మళ్ళీ పెంచాలి. ఇందులో 10% అంటే 8 అంతే, అప్రాక్స్గా తీసుకుందాం. 10% అంటే 8, ఇంకో 5% అంటే ఇంకో 4, అంటే 12 పాయింట్ సంథింగ్ యాడ్ చేయాలి. 12 పాయింట్ సంథింగ్ యాడ్ చేయాలి, అంతేనా? అప్పుడు ఎంత అవుతుంది? 93 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది, అప్రాక్స్గా 93 పాయింట్ సంథింగ్. అయితే ఇనిషియల్ వాల్యూకి ఇప్పటికి ఎంత చేంజ్ ఉంది చూడండి, 7, అప్రాక్స్గా 7 ఉంది. మీకు ఎక్కడైనా ఇలా చేసేటప్పుడు ఎప్పుడైనా 6 పాయింట్ సంథింగ్ 8 అలా ఉన్నప్పుడు కానీ దూరంగా ఉన్నాయి కదా, ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 7% డిక్రీజ్ అవుతుంది. అది దీపక్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ క్యాపిటల్ 1,60,000. He incurs a loss of 10% during the first year, but he makes a profit 5% during the second year on his remaining investment. Finally, he makes a profit of 25% on his new capital during the third year. Find his total profit at the end of the 3 years. ఇనిషియల్ ఎంత ఉంది? 1,60,000. ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 10% లాస్ వచ్చింది, అంటే ఇంటూ 9/10 అవుతుంది. తర్వాత 5% ప్రాఫిట్, అంటే 105 అవ్వాలి కదా, దాన్ని 21/20గా రాయొచ్చు. తర్వాత 25% మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, అంటే 125/100 అంటే 5/4గా రాయొచ్చు. 2 zeros. ఓకే. ఓకే, ఇక్కడ చూడండి 4 × 2 8 కదా, 8 2లో 16 కదా, ఇంకా 2 zeros ఉన్నాయి. 5 × 200 అంటే 1000. 1000 × 921 ఎంత? 189, అంటే 1,89,000 అవుతుంది టోటల్ అమౌంట్. మనకి క్యాపిటల్ ఇనిషియల్గా ఎంత ఉండేది? 1,60,000 కదా, ఎక్స్ట్రా ఎంత వచ్చింది? ప్రాఫిట్ 29,000 వచ్చింది. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈ సెషన్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ సెషన్లో ఇంకేదైనా కొత్త టాపిక్ తీసుకుని చేద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ సెషన్లో అంటే నెక్స్ట్ ఏదైనా కొత్త టాపిక్ చేద్దాం. అలా కంటిన్యూస్గా ప్రతిరోజు ఏదో ఒక చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం తీసుకుందాం. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఏ టాపిక్ చేద్దాం ఏదని చెప్పి, దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.